శశాంక్ పడుకునేసరికి శిశిర టక్కున లేచింది. ఏంటి ఇక్కడ పడుకున్నావు అని శశాంక్ వైపు చూస్తూ కోపంగా అడిగింది. హాయ్ గైస్, భవానీ భవేష్ రాసిన ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి 37వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? మరి ఎక్కడ పడుకోవాలి? ఇక్కడే కదా పడుకోవాలి అని అన్నాడు శశాంక్. కింద పడుకో, ఇక్కడ వద్దు అని కోపంగా కింద చూపిస్తూ చెప్పింది శిశిర. నాకు అలవాటు లేదు, నేను పడుకోలేను కింద అని కళ్ళు మూసుకున్నాడు శశాంక్. ఇదేమీ నీ రూమ్ కాదు, నీ ఇల్లు అసలు కాదు. నీకు నచ్చినట్టు జరగటానికి లేచి కింద పోయి పడుకో. నువ్వు నా బెడ్పై పడుకుంటే నాకు కంపరంగా ఉంటుంది అని కొంచెం కోపంగా అనింది. శిశిర తిడుతున్నా కూడా కళ్ళు మూసుకునే ఉన్నాడు శశాంక్ వినపడనట్లుగా. సిగ్గులేని జన్మ, ఎన్ని మాటలన్నా కొంచెం కూడా లేకుండా నిద్రపోతున్నావు. కొంచెం కూడా రోషం అనేది లేదు నీకు. నువ్వసలు అని శిశిర అంటూ ఉండగా శిశిర మాట పూర్తి అవ్వలేదు. శశాంక్ లేచి ఆమె ముందు కూర్చున్నాడు. రెప్పపాటు కాలంలో అతను తన ముందుకు వచ్చేసరికి శిశిర షాక్ అయిపోయింది. అది కూడా ఆమె ముఖంలో ముఖం పెట్టుకుని మరీ కూర్చున్నాడు తను. శిశిర కళ్ళల్లోకి చాలా సీరియస్గా చూస్తూ, ఎస్, నాకు సిగ్గు లేదు, రోషం పౌరుషం అస్సలు లేదు, ఇలాంటివి ఏమీ లేవు. కాజ్ ఐఎమ్ డీప్లీ మూడ్లీ ఇన్ లవ్ విత్ యూ. ఒకప్పుడు అర్థం లేని అహంకారంతో చాలా విలువైన వాటిని దూరం చేసుకున్నాను. మళ్ళీ చేసుకోను. నువ్వు నన్ను రెచ్చగొట్టాలి అని నీ బ్రీత్ వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు ఏమన్నా నిన్ను వదిలి నేను అస్సలు వెళ్ళిపోను. సైలెంట్గా నిద్రపో. ఇలా అర్ధరాత్రి అరిస్తే పాపలేస్తోంది. రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి కదా, నిద్రపో. నీకు తిట్టాలి అనిపిస్తే రేపు పగలంతా ఆఫీస్కి వెళ్లకుండా ఇద్దరం ఈ రూమ్లోనే కూర్చుందాం. నీకు నోరు నొప్పి పుట్టేంత వరకు తిట్టు. మధ్యలో టీ కాఫీ కూడా తెచ్చిస్తాను ఎనర్జీ కోసం. ఇప్పుడు సైలెంట్గా పడుకో. గుడ్ నైట్ అని పాప పక్కన పడుకున్నాడు. పాప తన్నేసిన దుప్పటి సరిచేసి పాపని పట్టుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు శశాంక్. శశాంక్ ఏమన్నాడో మెల్లగా అర్థమైంది శిశిరకి. చురుగ్గా అతని వైపు చూసి పళ్ళు నూరుతూ వేరే వైపుకి విసురుగా పడుకుంది. పాపలేస్తుంది అనే ఆలోచనలతో శశాంక్ను గట్టిగా ఏమనలేక చిన్నగా తిట్టుకుంటూ పడుకుంది. శిశిర గొనుగుడు వినిపిస్తుంటే శశాంకుకి నవ్వు వస్తుంది. కళ్ళు తెరిచి అటువైపు తిరిగి శిశిరను చూస్తూ, చాలా ఉంది పొట్టి నీ దగ్గర. నీ కోపం ఎలాగైనా పోగొట్టి మన ఇద్దరం కలిసి మన బేబీస్ని కూడా బాగా చూసుకోవాలి. మనం నలుగురం హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుని పాప తల నిమిరి కళ్ళు మూసుకున్నాడు. తర్వాత రోజు పాపని శాంతమ్మకి అప్పగించి ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ వాళ్ళిద్దరి రిపోర్ట్స్ పరిశీలించి, మీ ఇద్దరి రిపోర్ట్స్ చాలా బాగున్నాయి, పైగా మీకు ఒక బేబీ కూడా ఉంది. అలాంటిది మీరు ఇలా కృత్రిమంగా కన్సీవ్ అవ్వడానికి ఎందుకు ట్రై చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని అడిగింది. శిశిరకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. శశాంక్కి కూడా అదే పరిస్థితి. వాళ్ళిద్దరిని అనుమానంగా చూస్తూ, మీరిద్దరు భార్యాభర్తలేనా లేదంటే సరోగిస్ లాంటిది ఏమైనా అని అడిగింది. లేదు మేడం, మేమిద్దరం రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాడు. అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఇద్దరు సమాధానం చెప్పండి అని అడిగింది ఆవిడ. ఓకే మేడం, అడగండి అన్నాడు. మీ ఇద్దరికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయ్యింది అని అడగగానే 5 years మేడం అని టక్కుని చెప్పాడు శశాంక్. శిశిర షాకింగ్గా చూసింది. మీ మొదటి పాప నార్మల్గా కన్సీవ్ అయ్యారా లేక ఇలా ఏదైనా కృత్రిమ పద్ధతిలో ట్రై చేశారా అని అడగగానే ఇద్దరికీ తమ మొదటి కలయిక గుర్తుకు వచ్చింది. శిశిర ఇబ్బందిగా అటు ఇటు చూసింది. నార్మల్నే మేడం అన్నాడు శశాంక్ సమాధానంతో. సో అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడేమైంది? నార్మల్గా కన్సీవ్ అవ్వలేని వారి కోసం ఇలాంటి కృత్రిమ పద్ధతులు వాడాలి. మీ ఇద్దరి రిపోర్ట్స్ ప్రకారం ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. పాప పుట్టాక కన్సీవ్ అవ్వటం కానీ అబార్షన్ అవ్వటం కానీ జరగలేదు. ఈ మధ్యన ప్రతి ఒక్కరు లైఫ్లో గోల్స్, వర్క్ ప్రెజర్, ఒకరితో ఒకరు టైం ఇవ్వకుండా దూరంగా ఉంటున్నారు. ఇలా చేస్తే ఎవరికి పిల్లలు పుట్టరు. మనకు ఆహారం ఎంత అవసరమో మన బాడీకి సెక్స్ లైఫ్ కూడా అంతే అవసరం. సో ముందు మీరు నార్మల్గా కన్సీవ్ అయ్యేందుకు టాబ్లెట్స్ ఇస్తాను అని, అవి పని చేయకపోతే అప్పుడు వేరే పద్ధతి ట్రై చేద్దాం అని వాళ్ళ సమాధానం కోసం చూడకుండా పేపర్పై టాబ్లెట్స్ రాసి, ఇవి మీరు పీరియడ్స్ వచ్చాక 4th day నుండి వాడాలి. అండ్ మీ పీరియడ్స్ డేట్కి 12వ రోజు నుండి 21వ రోజు వరకు భార్యాభర్తలు తప్పకుండా కలవండి. మీకు నార్మల్గానే బేబీస్ పుడతారు
అని నర్స్ వైపు చూసింది. నెక్స్ట్ పేషెంట్ కోసం. నర్స్ ఫైల్స్ తీసుకుని వాళ్ళని బయటికి తీసుకువచ్చింది. టాబ్లెట్స్ మెడికల్ స్టోర్లో తీసుకోండి, టాబ్లెట్స్ అయ్యాక రండి అని లోపలికి వెళ్ళిపోయింది. శిశిర ముఖం కోపం సిగ్గుతో కందగడ్డలా ఉంది. శశాంక్ సైలెంట్గా కార్ దగ్గరికి నడిచాడు. శిశిర మరోవైపుకి వచ్చి కూర్చుంది. శశాంక్ కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇద్దరికీ నెక్స్ట్ ఏం చేయాలో పాల్పోవటం లేదు. శిశిర అని పిలిచాడు. అతని వైపు విసురుగా చూసి, చెప్పకు, ఆవిడ చెప్పినట్టు చేద్దామని. నీ నీడను కూడా నేను భరించలేను. అలాంటిది నీతో కాపురం చేస్తాను అని అసలు అనుకోకు. ఆ దేవుడికి నేనంటే ఎందుకు అంత కోపమో నాకు తెలియటం లేదు. నిన్ను నా లైఫ్లోకి చూడకూడదు అనుకున్నాను. ఇప్పుడు నీతో తాళి కట్టించుకున్నాను. నా కర్మ నీతో కాపురం కూడా చెయ్యాలా? దానికంటే ఏదైనా తాగి చచ్చిపోతాను. ఐ హేట్ ఇట్. నా లైఫ్ అంటే నాకు అసహ్యంగా ఉంది. నేను వద్దు అనుకున్నదే జరుగుతుంది ఎప్పుడు అని ఏడుస్తూ తల కొట్టుకుంటుంది. చప్పున ఆమె చేతిని పట్టుకుని, నీకు ఇష్టం లేనిది ఏమీ జరగదు శిశిర, అర్థమైందా? నీకు నచ్చినట్లు అన్నీ జరుగుతాయి, ప్రామిస్. నీకు ఇష్టం లేకుండా నేను ఎప్పుడు నిన్ను టచ్ చేయను. ప్లీజ్, నువ్వు అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకు. నేను ఇది ఇంత కాంప్లికేటెడ్ అనుకోలేదు. అందుకే ఈవిడ మంచి డాక్టర్ అని తెలుసుకొని తీసుకొని వచ్చాను. ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకొక చోట ట్రై చేద్దాం అన్నాడు. వెంటనే శిశిర తన చేతిని విసురుగా లాక్కొని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అక్కడ కూడా ఇలాంటి మాటలే వినవలసి వస్తే అని అడిగింది. అలాంటి జరగదు. నెక్స్ట్ మనం బెస్ట్ కమర్షియల్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళని ఓన్లీ డబ్బుతో మాత్రమే పని. మన పర్సనల్ లైఫ్ వాళ్ళకి అవసరం లేదు, ఓకేనా అని అన్నాడు. శిశిర ముఖం పక్కకు తిప్పుకొని కూర్చొని ఉంది. కాసేపటికి వాళ్ళ కారు సిటీ పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఆగింది. హాయ్ గైస్, ఈ స్టోరీ ఇంతటితోటి అయిపోయింది. 37వ ఎపిసోడ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నిజమే కదా, కమర్షియల్ డాక్టర్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఎవరు అడగరు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన హాస్పిటల్ చాలా మంచిది కాబట్టి వాళ్ళ పర్సనల్ విషయాల గురించి తెలుసుకొని, వాళ్ళ హెల్త్ గురించి తెలుసుకొని నిజంగా డాక్టర్ చెప్పారు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కమర్షియల్స్ దగ్గరికి వెళ్ళకుండా మీకు బాగా తెలిసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు వాళ్ళు మీరు ప్రతి ఒక్కటి ఏదంటే అది రాసి ఇవ్వరు. అనవసరమైన ఆపరేషన్స్, మెడిసిన్స్ అలాంటివి ఇవ్వరు. లేదంటే మీ హెల్త్ నిజంగా చాలా పాడైపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మరొకసారి నా మాయ డాటర్ ఆఫ్ అధర్మ అనే స్టోరీని కూడా చూడగలరు. తప్పకుండా ఆ స్టోరీని కూడా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలిసేంత వరకు ఉంటాను. బాయ్.